గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్తాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ అంచెలంచెలుగా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దశలో ఉంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ తప్పనిసరిగా చర్చించుకోవాల్సిన అంశం. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏకకాలంలో ఆయన సుమారుగా 13,320 గ్రామాలలో గ్రామ సభల్ని ఒకే రోజు నడిపినటువంటి గిన్నీస్ బుక్ రికార్డ్ చేసినటువంటి విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆయన పథకాన్ని ముందు పెట్టాడు. పల్లె పండగ అన్నాడు. దానికి అంటే పల్లెలను అభివృద్ధి చేస్తే అది ఒక పండగ వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఉద్దేశం. పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 అని 2 కార్యక్రమాలని ఈ 2 సంవత్సరాల్లో చేస్తే దానికి సుమారుగా 10,000 కోట్ల రూపాయల్ని ఖర్చు పెడితే సుమారుగా 12,000 కిలోమీటర్ల గ్రామీణ అంతర్గత రోడ్లు నిర్మించామన్న విషయాన్ని గర్వంగా చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, అడవి తల్లి బాట పేరు మీద అంటే గిరిజన ప్రాంతాల్లో, అడవుల్లో ప్రత్యేకంగా రోడ్లు నిర్మించడానికి ఆయన 1000 కోట్లతో సుమారుగా 1021 కిలోమీటర్ల రహదారిని ప్రత్యేకంగా నిర్మించినందుకు ఆయనకు అడవి బిడ్డల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అంతేకాదు, జలజీవన్ మిషన్ అంటే ఇంటింటికి మంచినీళ్లను సప్లై చేసేటువంటి జలజీవన్ మిషన్ కింద దాన్ని ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మీద అమరజీవి మంచినీళ్ల పథకం అని కూడా అంటా ఉన్నాం. దీని ద్వారా 7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని చేశాం. రాబోయే 30 సంవత్సరాలలో 1,20,00,000 కనెక్షన్లు ఇస్తాం ప్రతి ఇంటికి అని. అది ఆదోనిలో కూడా ఉన్నాయి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మందికి మంచినీళ్లు నేరుగా కుళాయి ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాము అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాము. అడవుల శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వన్యప్రాణులను సంరక్షించడానికి, దెబ్బతిన్న అడవి జంతువుల కోసం 100 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కింద 100 బృందాలని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నామన్న విషయాన్ని తెలియజేస్తాం.